భార్యాభర్తల విషయంలో వాళ్ళే పాపం డిస్టర్బ్లు ఉంటాయి. ఇంకా ఈ మధ్యలో మీడియా ఛానళ్ళ ముందు వచ్చి దాని సంసారమే దానికి చక్కగా ఉండదు. మళ్ళీ అందరికీ నలుగురికి నీతి చెప్తా అని చెప్పొచ్చు. ఎందుకు సామాజిక విలువలతో ఉంటేనే, సామాజిక బాధ్యత ఉంటేనే నువ్వు భార్యాభర్తల విషయంలో కౌన్సిలింగ్ చేసే హక్కు ఉంటుంది. నీ సంసారమే నీకు చక్కగా లేదు, నువ్వు పోయి బయట వాళ్ళకి నీతులు చెప్పే ఏదైతే బాధ్యత తీసుకుంటున్నావు ఇది కమర్షియల్ అయిపోయింది. ఎందుకంటే 20-25 వేలు ఫీజు వేయడం, నువ్వు 20-25 వేలు ఫీజు కాదు ఎంతైనా తీసుకో, కానీ వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి. అందుకని మీరు ఇట్లాంటివి అట్లాంటివి ఇట్లా వీళ్ళని ఏదో కౌన్సిలింగ్ ఇస్తా అని పాపం నిజంగానే, ఎందుకంటే మనం బాధలు ఉన్నప్పుడు రౌతుని చూస్తా కూడా దేవుడే అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులలో అనుకుంటాం. కానీ కొంతమంది దుర్మార్గులు మీడియా ఛానళ్ళ ముందట ఆడోళ్ళు అయితే మరీ రెచ్చిపోతారు. ఓ ఇట్లయింది అట్లయింది ఇట్లయింది అట్లయింది అని చెప్పి అక్కడ నిజంగానే వాళ్ళేమో చేస్తారని చెప్పి కూర్తే అక్కడ వీళ్ళ కన్సల్టింగ్ ఫీజు తీసుకోక నీకేం తెలుసా, నువ్వు వాళ్ళకి న్యాయం చేస్తావు. వాళ్ళ సంసారం వాళ్ళకే చక్కలేదు, వాళ్ళకున్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, ఇది ఇంకా పెద్ద తప్పు అని చెప్పి నేను భావిస్తున్నా. ఇలాంటివి మానుకోవాలి. లేకపోతే మాత్రం, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారా అండి, బహిరంగంగా ఇంకొక నలుగురికి అన్యాయం జరగకుండా బయట గుంజి చెప్పు తీసుకోవడం. ఎందుకంటే బాధ, ఎందుకంటే అందరూ ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని అనుకుంటాం. కానీ ఇట్లాంటివి ఈ మీడియాలో ఆ మీడియాలో పోయి మాట్లాడే మనమే అనుకుంటాం, అమ్మో ఈమె బాగా తెలుసు, వీనికి బాగా తెలుసు. ఎవడైనా తప్పే అది. అందుకని అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. మీ సంసారాన్ని మీరు నిలబెట్టుకోండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ ఏంది అనేది కౌన్సిలింగ్ తీసుకునే ముందు వాళ్ళ పిచ్చిని మీ మీద రుద్దుతారు, ఇంకా పిచ్చోళ్ళు అవుతారు. సమస్యలు ఉన్నారు రాబాయి అంటే ఇంకా సమస్య అవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి పోకండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే ఈ సంసారం రోడ్డు మీద పడంగానే ఎవడు చూడు కమర్షియల్. ఈ కమర్షియల్ బడి సంకనాకి పోకుండా ఉన్నదాన్ని ఇదంతా ఈ చుట్టూ జరిగే దరిద్రాల బదులు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే ఏ గొడవ ఉండదు. థ్యాంక్ యూ. భార్య సంత ఆస్తిలో భర్తకు వాటా ఉంటుందా అనే అంశం పైన మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే పూర్తిగా భార్య ఆమె సొంతంగా ఆమె సంపాదించుకుంటే, ఆమె సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటాం దీన్ని. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కనుక ఆమె సంపాదించుకున్న ఆస్తిలో ఆమె ఇష్టం ఉన్నోళ్ళకి ఇచ్చుకోవచ్చు. భర్తకే చెందాలని లేదు, పిల్లలకు కూడా చెందాల్సిన అవసరం లేదు. ఆమె ఎవరికైనా దారిన పోయేటోని కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చు, అమ్ముకోవచ్చు, కుదవబెట్టుకోవచ్చు, ఇంకేమైనా వేసుకోవచ్చు. ఆమె సొంతంగా సంపాదించుకుంది, ఆమెకే చెందుతుంది. ఒకవేళ ఆమె పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి కనుక వాళ్ళ పిల్లలకు చెందుతుంది. ఆ పిల్లలకు చెందుతుంది. ఒకవేళ పిల్లలకు భర్తకు ఒకవేళ ఈమె ఒకవేళ ఏమన్నా అనివార్య కారణాల వల్ల ఈమెకి ఏమన్నా అయితే, ఓల్డ్ ఏజ్ భర్త అయితే కూడా పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈక్వల్ షేర్గా తీసుకోవచ్చు. ఈ విధంగా లీగల్ రైట్ ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా లీగల్గా చట్టపరంగా ఈ భార్య ఆస్తి పైన నాకు హక్కు ఉంటుంది అని ఈయన క్లెయిమ్ చేసుకోవడానికి అయితే లేదు, భర్తకు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, ఆమె బతికుండగా క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఒకవేళ ఆమె తదనంతరం ఒక దురదృష్టవశాత్తు భర్త ముందే భార్య చనిపోతే ఆమెకు ఉన్నటువంటి ఆస్తిని ఈయనకు చెందే విధంగా చట్టంలో హక్కు కలిగే విధంగా రైట్స్ ఉన్నాయి. అంటే పిల్లలతో పాటుగా ఈయనకు కూడా హక్కు కలుగుతుంది. అంతే తప్ప లీగల్గా ఒక పోరాటంగా నేను లీగల్ రైట్ ఉంది అని ఆమె బతుకుండగా మాత్రం ఎటువంటి హక్కు భర్తకు ఉండదని చెప్పి చట్టంలో అటువంటి మనకు యాక్ట్స్ లేవని చెప్పి మనం తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ భర్తకు చెందుతా లేదా అనేది అంశం పైన మనం మాట్లాడుకుంటే, భార్య ఆస్తి ఇప్పుడు ఆమె పుట్టింటి నుండి కూడా ఎటువంటి ఈక్వల్ రైట్స్, ఎందుకంటే ఆమె పుట్టింటి నుండి ఆమె ఏదైతే వాళ్ళ అన్నదమ్ములతో సమానంగా కూడా ఇప్పుడు మనం చట్టంలో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఆధారంగా ఈమెకు సమాన హక్కు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పుట్టింటి నుండి వచ్చే పంపకంలో, ఆస్తి పంపకంలో ఆడమెకు కూడా సమాన హక్కు ఉంటుంది. ఆ హక్కు ద్వారా వచ్చిన ఆస్తి పైన భర్తకు ఎలాంటి హక్కు ఉండదు. కానీ ఈమె తదనంతరం ఒకవేళ చనిపోతే కనుకనే ఈయనకు వాళ్ళ పిల్లలతో పాటు ఈయనకు కూడా కొంత హక్కు వచ్చే అవకాశం ఉంది. అంతేగాని ఆమె బతుకుండగా ఆమె సొంతంగా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కానీ, ఆమె పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి పైన కానీ, తర్వాత వాళ్ళ తాతల తండ్రి నుండి వచ్చినటువంటి ఆస్తి పైన కానీ నేరుగా భర్తకు చట్టపరమైన హక్కు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు అని చెప్పి మేము తెలియజేసుకుంటాం.